జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన రవికుమార్ పై గత వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూసింది. రవికుమార్ కంటే తక్కువ మెడల్స్ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన రవికుమార్ పై గత వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూసింది. రవికుమార్ కంటే తక్కువ మెడల్ సాధించిన వారికి ఎన్నో విధాలుగా ప్రోత్సాహకాలు అందించి రవికుమార్ ను మాత్రం పక్కన పెట్టింది. ఇంతకీ రవికుమార్ చేసిన తప్పేంటి అంటే అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడమే. పేదరికంలో పుట్టిన రవికుమార్ అందమైన ఆకృతి కోసం జిమ్ కు వెళ్లి అనతి కాలంలోనే బాడీ బిల్డింగ్ ఛాంపియన్ గా నిలిచాడు. ఇందుకోసం రెయ్యింబవళ్లు కష్టపడ్డాడు. నాన్న రోజంతా కష్టపడితే వచ్చే సొమ్ము కంటే రెట్టింపు ఖర్చు డైట్ కోసం పెట్టాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడితే వాటిని దాతల సాయంతో అధిగమించాడు. అనంతరం 2018లో శ్రీలంక వెళ్లి 6 నెలల పాటు శిక్షణ పొందాడు. ఇప్పటి వరకు జిల్లా స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఎన్నో మెడల్స్ ను రవికుమార్ సొంతం చేసుకున్నాడు. రెండు 2015 నుంచి 2019 వరకు వరుసగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు రవికుమార్. మిస్టర్ ఆంధ్ర టైటిల్ తో పాటు 9 పసిడి పతకాలు కైవసం చేసుకున్నాడు. 2019లో ఢిల్లీలో జరిగిన ఇండియన్ బాడీ బిల్డింగ్ పోటీలోనూ బంగారు పతకం సాధించాడు. 2018, 2019 సంవత్సరంలో ఇండోనేషియా పూణేలో జరిగిన ఏషియన్ బాడీ బిల్డింగ్ పోటీలో కాంస్యం, పసిడి పతకాలు కైవసం చేసుకున్నాడు. 2022లో దక్షిణ కొరియాలో జరిగిన మిస్టర్ యూనివర్స్ పోటీలో కాంస్యం, 2023లో ఫిలిప్పైన్స్ లో జరిగిన ఏషియన్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో రజతం చేజిక్కించుకున్నాడు. ఇటీవల థాయిలాండ్ లో జరిగిన మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ లో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. నా పేరు శంకర్ రవికుమార్, మాది గుంటూరు జిల్లా ఏటుగురు. నేను ఈ బాడీ బిల్డింగ్ 2017 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటికి 8 years అవుతుంది. 2018లో ఏషియా బ్రాంజ్ మెడల్ కొట్టాను. అది వచ్చేసి ఉజ్బెకిస్తాన్లో జరిగింది, అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది. 2019 మిస్టర్ ఏషియా గోల్డ్ మెడల్ కొట్టాను, అందులో అది ఇండోనేషియాలో జరిగింది. లేటెస్ట్గా 2024 మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ థాయిలాండ్లో జరిగింది. 78 countries పార్టిసిపేట్ చేసి అందులో నా ఇండియా నుంచి రిప్రజెంట్ చేసి అందులో గోల్డ్ మెడల్ కొట్టాను. ఓన్లీ ఇంటర్నేషనల్ వరకే నేను ఇప్పటి వరకు 6 ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టాను 2019 నుంచి. శ్రీలంకలో 2017లో మిస్టర్ యూనివర్స్ పుష్పరాజన్ గారని ఆయన దగ్గర 6 months ట్రైనింగ్ తీసుకున్నాను దీని గురించి ప్రొఫెషన్గా. ఇక అలాగే నా ప్రొఫెషనల్గా నా కెరీర్ స్టార్ట్ అయిపోయింది. బాడీ బిల్డింగే నా ప్రొఫెషన్ అయిపోయింది కెరీర్. నేను గోల్డ్ కొడితే బ్రాంజ్ మెడల్ కొట్టిన వాళ్ళకి వైసీపీ ప్రభుత్వం చాలా సపోర్ట్ చేసింది, నేషనల్ కొట్టిన వాళ్ళకి కూడా సపోర్ట్ చేసింది. మరి నాకెందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు సార్. మనం